వాక్యాన్ని చూసుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయము 17వ వచనము. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 28 verse 17, రీడింగ్ ఆల్ టుగెదర్. ఆది కాండము 28వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 28 verse 7, రీడింగ్ ఆల్ టుగెదర్. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరేడు కాదు, ఇది పరలోక గవినని ఇదే అనుకొనెను. మరొకసారి చదువుదామండి. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోక గవిని ఇదే అనుకొనెను. తర్వాత కీర్తన గ్రంథము 132వ అధ్యాయము, Psalms 132 verse 7, రీడింగ్ ఆల్ టుగెదర్. బుక్ ఆఫ్ Psalms chapter 132 verse 7, రీడింగ్ ఆల్ టుగెదర్. కీర్తన గ్రంథము 132వ అధ్యాయము 7వ వచనము అందరం కలిసి చదువుదాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా చదవండి. ఆయన నివాస స్థలమునకు పోదము రండి, ఆయన పాదపేద మీద సాయలిపడదము రండి. 8వ వచనము, యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందస్సంతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. తర్వాత 13వ వచనం కూడా చదువుదాం. 13వ వచనం, యెహోవా సియోను ఏర్పరచుకున్నాడు, తన నివాస స్థలముగా దాన్ని కోరుకొనినాడు. అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము చదువుదాం అందరం కలిసి. ఎపిసోడ్ ఆఫ్ పాల్ రిటన్ ఆఫ్ 1 Corinthians chapter 11 verses 28, రీడింగ్ ఆల్ టుగెదర్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనము అందరము చదువుదామండి. మీ భాగాన్ని స్పష్టంగా చదవాలని ప్రేమతో మనవి చేసినాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాను, అలాగూ చేసే రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, వందనాలు. నీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి, విలువైనవి, బలపరిచేవి, మందరితో మాట్లాడే దేవుడిగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. యోగ్యమైన రీతిలో నీ బలలో చేయవేట్లో సాయం చేయండి, కృప చూపించండి, బలపరుస్తారని యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున నుంచి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికి కూడా ప్రైజ్ లార్డ్, ఆల్ ఆఫ్ యూ. చెప్పండి గట్టిగా, ప్రైజ్ లార్డ్. ఓకే, సెన్సస్లు ఉన్నారన్నమాట. ఓకే, ప్రభువైన యేసుక్రీస్తు అందరూ వందనాలు. గత సోమవారం రాత్రి నాకు కొంచెం బాగలేదు, చాలా బలహీన ఏర్పడిపోయాను. ఒక 5 రోజుల వరకు లేగలేకపోయాను. ఈ వాట్సాప్లో పెడితే మా పిల్లలు అన్నారు, ఏంటి నువ్వే సేవకుడు, నీకు బాగోలేదని ఊరంతా చెప్తావా అంటున్నాను. సేవకుడు కూడా పరీక్ష ఉంటుంది కదా అన్నారు. అందుకే నేను కొంచెం లేట్ అయిపోయింది. మందిరంకి వచ్చేసరికల్లా కొంచెం లేట్ అయింది. మీరు పాటలు స్టార్ట్ చేశారు. అప్పుడు దేవుడంతా ఆశ్చర్య సాయం చేశాడు. తర్వాత నేను కూడా అసలు నిన్న నేను పరిచర్యకి వెళ్ళాలి. తిమోతి గారు, బ్రదర్ తిమోతి పిఠాపురం, కాలేబు గారు అల్లుడి దగ్గర పరిచర్య, పిఠాపురం, కొల్లప్రోలు, ధర్మవరం, ఇంకో 3 ఊరు చెప్పారు. 4 ఊర్లు. నిన్న ఈరోజు పరిచర్యకి వెళ్ళాలి. అన్నా నేను లేగలేకపోతున్నాను, ఉదయకాలం ఫోన్ చేస్తే లేగలేదన్నా, నాకు బాగలేదు, ప్రభు చిత్తం అయితే ఇంకోసారి వస్తాను, పరిస్థితి ప్రార్థన చేయండి అంటే ఈ మాట హెబ్రోన్ వెళ్ళిపోయింది. ఇన్ఫర్మేషన్ హెబ్రోన్కి వెళ్ళింది. ఆయన చెప్పారు, ఆయన పెద్ద అన్నగారు ఫోన్ చేశారు, బాగలేదట, ఏటి పరిస్థితి అన్నారు. బాగోలేదు, లేగలే, అందుకే వెళ్ళలేకపోతున్నా అంటే ఆయనకి కూడా బాగలేదట. ఆయనకి కూడా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నాను. నాకు కూడా టైఫాయిడ్ విత్ వైరల్ ఇన్ఫెక్షన్ ఫీవర్తో ఉన్నాను. అందుకే నేను ఎక్కువ నిలబడలేను. ఆయన దేవుడు కృప చూపిస్తాడు. ఆ తర్వాత బ్రదర్ ఫోన్ చేశాడు, మా బ్రదరు. ఈ అన్నాడు, నువ్వు వాక్యం చెప్పాను. నేను అన్నాను, వాక్యం చెప్తే వస్తాను కానీ వాక్యం చెప్తాను లేదు తెలియదు, కానీ కొంచెం బలహీనం ఉన్నాను కదా, పరిస్థితి వస్తాను, పర్లేదు ప్రార్థన చేయండి అని చెప్పాను. తర్వాత ఎవరైపోయినా ఇంకోళ్ళు చెప్పండి, తర్వాత ఇంకోసారి నేను చెప్తాను, నేను రోజు చెప్పినోని పర్లేదు అన్నాను. అయినా సరే వచ్చినట్టు అడిగాడు, చెప్తామంటే చెప్తానులే, పర్లేదులే, దేవుని ఆత్మపూర్వకంగా సాయం చేస్తాను. ఎందుకంటే చెప్తున్నాను. తర్వాత మా సోదరు దీనబాబు గారికి కూడా బాగాలేదు, ఆయన విషయం కూడా ప్రార్థన చేసాం. ఆయన కూడా రేడియేషన్ కూడా వెళ్ళారు. ఆయన కూడా మేము ఫోన్లో మాట్లాడాం. ఆయన కూడా దేవుడు ఇంక పూర్తి స్వస్థపరిచిన ప్రార్థన చేయాలి. అమ్మ ఒకసారి నువ్వు నిలబడరా. ఈ పాప జాగ్రత్త వినండి, ఆవిడ ఎక్కడికి వెళ్ళినా మన మందిరంకి వచ్చినప్పుడు కంపల్సరీ ఫోన్ చేస్తుంది. అంకుల్ నేను ఇలాగ పలానా దగ్గరికి వెళ్తున్నాను, పలానా ఇంటికి వెళ్తున్నాను, పలానా పరిస్థితికి వెళ్తున్నాను, ఫోన్ చేస్తుంది. దీనబాబు గారి కోడలు. ఎందుకు చెప్తానంటే, కూర్చోమ్మ, థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళినా సరే, అంకుల్ నేను ఎక్కడున్నా సరే మన వాట్సాప్లో పెట్టాను అంకుల్, ప్రార్థన చేయండి అని చెప్తుంది. అది సంఘం అంటే ఏంటంటే అది ఒక రూల్, ఒక పద్ధతి. వాళ్ళు నేర్పారు, అలా మామగారు నేర్పారు. నువ్వు ఎక్కడికి వెళ్ళా స్థానిక సంఘం, ఇప్పుడు గోపాలపల్లి వచ్చానుకో, నీ భర్త నువ్వు వచ్చారనుకో, ఏం చేయాలి? స్థానిక సంఘం చెప్పాలి. సేవకుడు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిచారులు అందరూ ఉన్నారు, చెప్పాలి. ఎవరు బాగోలేకపోయింది చెప్పాలి, పరిస్థితి బాగోలేకపోయింది చెప్పాలి. సంఘంలో ఇది ఉంటుంది, అది గొప్ప ఆశ్చర్యం. వైపాల్ గారు కూడా లేగలేకపోతున్నాడు, కానీ పెట్ట కొంచెం కోతగనం పవర్ఫుల్గా కోతుంది, మనిషి లేగలేకపోతున్నాడు. తీసుకెళ్ళండి అంటున్నాడు, తీసుకెళ్తాం, గాబరపడదు, నెక్స్ట్ వీక్ వస్తాను, నీకు కారు వస్తుంది, దగ్గరికి తీసుకొస్తాను, ఏం పర్లేదు, నువ్వు మందిరాన్ని చూస్తావన్నాను. సేవకుడు పోలేదంటే రావట్లేదు ఎవరు.
రావాలి. సేవకుడు బాగోలేదు, ఇప్పుడు మార్టిన్ గారు బాగోలేదు, బక్సింగ్ గారు బాగోలేదు, అభిషేక్ గారు బాగోలేదు, పెద్దోళ్ళు బాగోలేదు, పరిగెడతారు. చాలండి, అబ్బాయి వచ్చాడు, దినేష్ వచ్చాడండి, అబ్బాయి వెంటనే గంటలో ట్రైన్ ఎక్కాలి, అంకుల్ని చూసి వెళ్ళాలి, అంకుల్ని చూసి ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు. కొంతమంది సిస్టర్స్ వచ్చారు, కుమారి గారు చాలామంది వచ్చారు. ఎందుకు రావట్లేదు చెప్పండి? రండి. ఆయన చూడాలని కోరిక, ఆయనకు కూడా ఆశ. ఏమో నేను ఏమైపోతానో తెలియదు, ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు అంటున్నాడు. వస్తే ఆశీర్వాదం, లేకపోతే ఏమో మాకేం పద్ధతి కాదు. వస్తే గొప్ప దీవెన, గొప్ప సంతోషం ఉంటుంది. యవనస్తులు కూడా చాలామంది వచ్చారు, ఈ బ్రదర్ చాలామంది వచ్చారు. ఎందుకు వచ్చారు కూడా? దేవుని మందిరం అంటే అది ఆశ ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశ లేకపోతే వ్యర్థం, అది గుర్తెరగాలి. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యాన్ని చూసుకుందాం. తీయండి, ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనం. దేవుని మందిరమే, ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరములు ఎలా ఉండాలి? ఆదికాండము, నిర్గమాకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, 5 ఖండాలు. ఆదికాండం అంటే ఉత్పత్తి గ్రంథము, నిర్గమాకాండం అంటే దాటే గ్రంథము, లేవియకాండం ఇశ్రాయేలీలు, యాజకులు, లేవీయులు వాళ్ళ యొక్క విధానం నడిపించే గ్రంథము, సంఖ్యాకాండం అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు నడిపించే గ్రంథము, ద్వితీయోపదేశకాండం మళ్ళీ ఉపదేశించే గ్రంథము. ఈ 5 గ్రంథాలు పంచగండాలు, ద లా ఆఫ్ మోజెస్, ధర్మశాస్త్ర గ్రంథాలు. అందులోని ఆదికాండములోని 7 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నారన్నమాట. మొదటిది ఆదాము, రెండోది ఏబేలు, మూడోది నోవహు, నాలుగోది అబ్రహాము, 5వది ఇస్సాకు, 6వది యాకోబు, 7వది యోసేపు. ఇందులో చాలా విలువైన వారు అనమాట. ఈ 7 కూడా సంపూర్ణత గుర్తుగా ఉన్నారన్నమాట అండి. మొదటి అధ్యాయం నుండి 50 అధ్యాయాలు చూస్తే సంపూర్ణత గుర్తుగా ఉంది. మొదటి అధ్యాయం ఆదాం అంటే ఎర్రనివాడు, హేబేల్ అంటే అర్పణ అర్పించేవాడు, నోవాహ్ అంటే నెమ్మది చూపించేవాడు, అబ్రహాం అంటే విశ్వాసుల తండ్రి, ఇస్సాక్ అంటే నవ్వును చూపించేవాడు, యాకోబు అంటే మోసగాడు, యోసేపు అంటే ఫలించడి కొమ్మ. ఈ యాకోబు మోసగాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఐ హ్యావ్ చూజన్ యూ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ గాడ్ అని ఉంది. నేను నిన్ను ఏర్పరచుకుంటుని. దేవుడు ఎలాగ ఏర్పరచుకున్నాడు తెలుసా? అబ్రహాము జీవితంలోని, యాకోబు జీవితంలో చూస్తే అందుకే అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. ఇది దేవుని మందిరమే. ఇది పరలోకపు గవిని. ఏ గవిని అండి? పరలోకపు గవిని. ఇది దేవుని మందిరంకి వస్తే నీకు ఆదరణ వస్తుంది. ఇది దేవుని మందిరంకి వస్తే నీకు శక్తి వస్తుంది. నువ్వు దేవుని మందిరంకి వస్తే నీకు వాగ్దత్వం వస్తుంది. నువ్వు దేవుని మందిరంకి వస్తే దేవుని ఉద్యోగం వస్తుంది. నువ్వు దేవుని మందిరంకి వస్తే అనేక ఆత్మలు రక్షిస్తావు. నువ్వు దేవుని మందిరంకి వస్తే పరిశుద్ధాత్మ శక్తి కృమరింపబడుతుంది. నువ్వు దేవుని మందిరంకి వస్తే అనేక మంది నీ ద్వారా వెంబడిస్తారనమాట. దట్స్ లైక్ ఎ హౌస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని మందిరము, ఇది దేవుని మందిరం. యాకోబుని ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? గొప్ప మోసగాడు. ఇస్సాక్కి, రెబెక్కమ్మ గారికి పెళ్ళి అయింది. యాషావు యాకోబుని కొట్టారు. జంట కవులు, జంట పద్ధతిలో వచ్చారు. యాసావు గారి యొక్క దీవెనలు యాకోబు కొట్టాడు. ఇప్పటికీ నవ్వే డేస్లు ఇజ్రాయెల్ దేశానికి ఎప్పుడు వెళ్ళినా సరే యాకోబు యొక్క, ఇస్రాయేల్ యొక్క పేరు ప్రతిదీ మోగిపోద్దట. ఫ్లైట్ దిగినండే ఫస్ట్ క్యాండిల్ స్టిక్ కనిపిస్తుందట, హల్వాని మొక్కుతారట, మొక్కినండే వైన్ ఇస్తారట, ద్రాక్షారసం ఇస్తారట. ద్రాక్షారసం ఇచ్చినట్టు తాగిన తర్వాత ఈ హోటల్ అండి హెబ్రోన్, ఈ హోటల్ అండి యాకోబు, ఈ హోటల్ అండి రాహేల్, ఈ హోటల్ అండి లేయా, ఈ హోటల్ అండి ఇదని చెప్తారనమాట అండి. అలాంటిది ఇది దేవుని మందిరం. యెరూషలేము దేవుని మందిరం పుట్టే ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి యాకోబుతో దేవుడు మాట్లాడాడు. యాకోబుతో దేవుడు ప్రయాణం చేస్తున్న సమయంలో చూడండి 28వ అధ్యాయము తీయండమ్మా బైబుల్. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయంలోని చూడండి 10, 11, 12 వచనాలు చదవండి త్వరగా. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు పిలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకున్నందున అక్కడ రాత్రి నిలిచిపోయాను. ఆ చోటు రాళ్ళలో ఒకటి తీసుకొని తలగాడగా చేసుకున్నాడు. చాలండి. బెర్షెబా నుండి హారాను ప్రయాణం చేస్తున్న యాకోబు గారు ఒక దర్శనం చూడబోతున్నారు. ఈ దినాల్లో చూస్తే విమానాలు, ర్యాకెట్స్, ఫ్లైట్స్, ట్రైన్స్, బస్సెస్ అన్నీ వచ్చాయి. అలా యాక్సిడెంట్లు కూడా అలాగే అయిపోతున్నాయి తెలుసా? మన 19 మంది కంటిన్యూస్ చచ్చిపోయారు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల హైటెక్ బస్సులో ఇలాగ వచ్చాడని ముక్కడు అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ దర్శనము తలగాడగా చేసుకున్నాడు. రాయిని అలా చేసుకున్నాడు, అంతే. ఇలా పడుకున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. దేవునితో ఆయనతో సంధిస్తున్నాడు. దేవుని ఆయనతో బలపరుస్తున్నాడు. అక్కడ పండుకున్న స్థలము చూస్తున్నాడు అనమాట. అప్పుడు చూడండి 12వ వచనం చదవమ్మా. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి నేను
దానికున్న ఆకాశమున కంటే ఆకాశమునంటేను దాని మీద దేవతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారట. చూసారా, కలగంటుందంటే అర్థం ఏంటంటే ఎక్కుతున్నారు దిగుతున్నారు, ఎక్కుతున్నారు దిగుతున్నారు, ఎక్కుతున్నారు దిగుతున్నారు, ఎక్కుతున్నారు దిగుతున్నారు. మనం ఎక్కుతాం, దిగిపోతున్నాం, ఆరిపోతున్నాం అంతే. ఇతని విశ్వాసాలు ఎలా ఎక్కుతున్నారు, పయ్యని వెళ్ళిపోతాడు, మళ్ళీ టక్కన ఆగిపోతాడు. శ్రమ వచ్చిందంటే క్రైస్తవుని జీవితం గొప్పది. బ్రదర్ అమృతరాజు గారు ఒక మాట చెప్పేవారు మన ఫెలోషిప్లో. ఏం చెప్పేవారు తెలుసా? శ్రమలు, మహాశ్రమలు, గొప్ప శ్రమలు రావాలట. అది క్రైస్తవ జీవితం. శ్రమలు, మహాశ్రమలు, గొప్ప శ్రమలు రావాలి. అది క్రైస్తవ జీవితం. నీకు శ్రమ రాకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, గొప్ప శ్రమ రాకపోతే క్రైస్తవుడు కాదు, మహాశ్రమ రాకపోతే క్రైస్తవుడు కాదనమాట అండి. క్రిస్టియన్ లైఫ్లో అది ఉండాలి. ద వర్క్ ఆఫ్ సర్వీస్, ద వర్క్ ఆఫ్ సర్వీస్, ద వర్క్ ఆఫ్ సఫరింగ్, ద వర్క్ ఆఫ్ సర్వీస్ అనమాట. అంటే నువ్వు ఒక కాడిని మోసేటప్పుడు నీ యొక్క శ్రమ ఉంటుంది, నీ యొక్క సేవ ఉంటుంది అనమాట. అది గుర్తెరగాలి. అది ఈ యాకోబు ఈ యొక్క దర్శనం చూసే సమయంలోని దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. యాకోబా, నాయనా, ఆ పలుకు నీదేనా? స్వరము చూస్తే యాకోబు, వస్త్రము చూస్తే యాసావు. మొట్టమొదటి జ్యేష్ఠత్వ హక్కు అమ్ముకున్నవాడు యాసావు చిక్కుడుగాయ గింజ కొరకు ఆశపడ్డాడండి. తెలుసా, ఇది కోడి మాసం ఎంత తింటున్నారో అన్ని తగులు ఎక్కువైపోతున్నాయి, అన్ని జబ్బులు ఎక్కువైపోతుంది. నిజం చెప్తున్నారు. ఒక హిస్టారికల్ ఆయన ఒక సైకాలజిస్ట్ సైంటిస్ట్ రాశాడు, ఎక్కువ ఈ ఫారెన్ కోళ్ళు బాగా తినేస్తున్నాయట, దానిలో జబ్బులు కూడా ఎక్కువైపోతున్నాయట. చిక్కుడుగా కొరకు ఆశపడ్డాడు. మేము చూపించడం సమయం అయిపోతుంది కాబట్టి కొద్దిగా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఎర్రగర్ర కరిగే కొరకు ఆశపడ్డాడు. నా పోసుకోవాలి, నా దేశత్వం పోతే తీసుకోరా అన్నాడనమాట. తినేసాడట. ఒక పూట కూడి కూడా దాని జ్యేష్ఠత్వం నమ్ముకున్న యాషావుని పోలి భ్రష్టుడు పోలి ఉన్నాడనమాట. అందుకే రాయబడింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అసలు ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ ద లార్డ్, దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. యాషావుని ఏర్పరిస్తే కుదరదు, యాకోబుని దేవుడు ఏర్పరచాలి. తెలుసా, యాకోబుని ఎందుకు ఏర్పరచాలి తెలుసా? దేవుని ఉద్దేశంలో యాకోబులు ఉన్నాడు. నువ్వు మందిరం కడతావు, నువ్వు దేవుని బలిపీఠాన్ని కడతావు, నువ్వు దేవుని ప్రార్థన చేస్తావు, నువ్వు దేవుని శక్తితో నింపడతావు, దేవుని మహిమతో నింపడతావు, దేవుని వాగ్దత్త నీలో ఉందని చెప్పాడు అనమాట అండి. అది యాకోబు జీవితం. దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడాడు. నీతో కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? సాక్ష్యం ద్వారా ఎలా మాట్లాడతాడు? వాక్యం చదువుతాడు ఎలా మాట్లాడతాడు? విశ్వాసుల ద్వారా ఎలా మాట్లాడతాడు? దైవజనుల ద్వారా కూడా మాట్లాడతాడు. అది మాట్లాడే ఉద్దేశం. దేవుడు నీతో మాట్లాడతాడు అనమాట. కొన్నిసార్లు దేవుడు మాతో మాట్లాడంటాడు, చాలా తప్పు. మాట్లాడతాడు ఏ విధంగా అయినా సరే నీతో మాట్లాడితే సరి చేసుకొని బల తీసుకోవాలి. అది నీలో సరి చేసుకోవాలి. నేనైనా సరే మనం సరి చేసుకుని బల తీసుకోవాలి. చూసారండి, యాకోబు జీవితంలోని ఇది దేవుని మందిరమే. ఇదేంటండి? దేవుని మందిరమే. ఈ దేవుని మందిరంకి వచ్చినప్పుడు దేవుడు అనేక విషయాలు యాకోబు నేర్పించాడట. 13వ వచనం చదవమ్మా. 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడిననియు యెహోవాను నీవు పండుకొని ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చిందని చెప్పాడనమాట. నీవు పండుకొని ఈ భూమి మీద నీకు నీ సంతానమునకు నేను ఇస్తానని చెప్పాడనమాట. చూసారా, ఆయన పండుకునే ప్రదేశం కూడా గొప్ప ఆశ్చర్యం. ఈ దినాల్లో చూస్తే మన ప్రయాణాల్లో మజిలి ఉండి, ఆ దినాల్లో సత్రాలు ఉండే, చిన్న చిన్న సత్రాలు కట్టేవారు. యాకోబు కాలంలో దేవుడు ఎంత విధానం చేసినా సరే, ఏమి ప్రత్యేక చేసినా సరే, రాత్రి అయ్యేసరికల్లా ఎక్కడో దగ్గర అరేంజ్మెంట్ చేసుకొని ఒక బస సిద్ధపరచుకొని పడుకునేవాడు. అలాంటిది యాకోబు జీవితం. మామను మోసపరిచాడు, అన్నను మోసం చేశాడు, భార్యల దగ్గర మోసపోయాడు. బిల్హా, జిల్పా, రాహేలు, లేయా గొప్ప జబ్బుకలు, రాహేలు మంచి అందగతి, హ్యాండ్సమ్ గర్ల్ అనమాట అండి. ఆవిడని చూస్తే 200 మంది పురుషులు వెంటాడుతారట. అంత హిస్టారికల్ పర్సన్ అనమాట. అలాంటి ఆవిడ అందం కొరకు, రాహేలు కొరకు 7 సంవత్సరాలు చేస్తే 14 సంవత్సరాలు కొలువు చేశారు మన యాకోబు అన్నగారు. తెలుసా, అలాంటి అందాన్ని కూడా ఇచ్చేసి ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణంలో చూస్తే గొప్ప ఆశ్చర్యం అంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇదే నువ్వు వచ్చావంటే దేవునితో మాట్లాడుతున్నాడా? నువ్వు వచ్చావంటే దేవుని శక్తి నీలో ఉందా? నువ్వు వచ్చావంటే దేవుని ప్రేరణ నీలో ఉందా? నువ్వు వచ్చావంటే దేవుని వాక్యం నీతో మాట్లాడుతుందా? నువ్వు వచ్చావంటే దేవుని కొరకు ఏదో కానికేసి వెళ్ళిపోదామనా, బల తీసుకుని వెళ్ళిపోదామనా, ఏదో 2 మాటలు చెప్పినారు వెళ్ళిపోదామని కాదు. అటెండెన్స్ కాదండి.
దేవుడితో స్పష్టంగా మాట్లాడుతుంటాడు. అది ఈ బల్ల అంటే. ఈ బల్ల తీసుకుని నీవు ఎలాగుండాలని? ప్రొక్లైమ్ ద గాస్పుల్ ఇన్ ఎవ్రీవేర్. ప్రతి ఏరియాలో సువార్త ప్రకటించాలి. మొన్న నేను సేవకుల గుడికి వెళ్ళాను. చాలా జాగ్రత్తగానండి. కాకినాడలో రూమ్లో పెద్దలందరూ కూర్చొని పెట్టారు. మేము మాట్లాడుకున్న తర్వాత మాకు 5-10 మందికి సీట్స్ వేశారు. జనబాబు అని రాలేదు, బాగోలేదని. మిగతా వాళ్ళందరూ సీట్స్ వేస్తే నేను సీట్లో కూర్చోలేదు. వాళ్ళందరూ చాలా పెద్దలు, ఆజానుబాబులు. నేను చూస్తే అందరికన్నా చిన్నవాడిని. నేను చివరిన కూర్చున్నాను. బాగోలేదు కదా కూర్చుంటే. ఇమానుల్ గారు పిలిచి, నువ్వు సీట్లో నువ్వు కూర్చో అన్నారు. అదేటన్నా నేను అన్నాళ్ళు కూర్చున్నాను, నేను వచ్చిన తర్వాత మాట్లాడలేదు. లేదు నువ్వు కూర్చోబోయింది అర్జెంట్గా అన్నారు. వెంటనే లోపల కూర్చున్నాను. తర్వాత ఇంకోటి మినిస్ట్రల్ ప్రేయర్ అయింది. మినిస్ట్రల్ ప్రేయర్ అయినప్పుడు పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారు. ఇది తీయాలని చేసి ప్రార్థన చేసిన తర్వాత లాస్ట్లో చెప్పాను, నువ్వు కుటుంబ ప్రార్థన వాక్యం చెప్పాను. అన్నా పెద్ద ఆయన ఉన్నాడు కదన్నా, ఇవ్వండి అన్న అంటే లేదు నువ్వు చెప్పు అన్నాడు. తర్వాత ఒక చిన్న అబ్బాయి అండి, ఇప్పుడు టిల్లులాగా ఒక చిన్న అబ్బాయి, మన చిన్న సుమారు 10-11 సంవత్సరాల అబ్బాయి తపలా కొట్టాడండి. ఇంకెలగలక కాదు. నువ్వు ఎవరు అబ్బాయి అంటే పాస్టర్ గారు కొడుకు అన్నాడు. సరే మందిరంలో ఏంటండి, చిన్నపిల్లలు కూడా నేర్చుకోవాలి తపలా, చిన్నపిల్లలు నేర్చుకోవాలి కంజరి, చిన్నపిల్లలు నేర్చుకోవాలి ఆర్మని, చిన్నపిల్లలు నేర్చుకోవాలి దేవుని. ఇక్కడ ఆర్మని మొన్న సిస్టర్ గారు వేశారు. ఎవరు అనుకున్నా ఆవిడ? హెచ్ఎమ్మ గారు, క్రిస్టాఫర్ గారి యొక్క కూతురు, గోపాల్ జోసఫ్ గారు మేనగోడలు. ఇంకోటి ఏంటంటే ఆవిడకి 2 శ్రమలు ఉన్నాయి. భర్త చచ్చిపోయాడు, కొడుకు చచ్చిపోయాడు. తెలుసా? దేవుని కొరకు రోషంగా సేవ చేస్తుంది. మనకు ఒక్కళ్ళ బాధ ఉంటే అయిపోతాం. తర్వాత ఫీబే గారు వదిన, మంచి సేవకురాలు. జోషువా పాల్ గారి భార్య వచ్చింది, ఆయన ట్రెజరర్ హౌస్ ఆఫ్ పీస్కి, ఆయన కిరణ్. వాళ్ళ ఆవిడ చెప్పింది. చూసారా, సేవకురాలు చెప్పింది. ఎలాగున్నారు వినండి. ఇంకొక ఆవిడ ఉంది, సామ్యాల మరదలు. ఆవిడ పేరు లిండా అంటాం మేము, అసలు పేరు ఏదో ఉంది. ఆవిడ తపలా కొడుతుంది. నేర్చుకోవాలి, మందిరంలో నేర్చుకోవాలండి. సమయం ఉన్నప్పుడు నేర్చుకోవాలి. ఏ సమయం ఎలా ఉపయోగపడితే తెలియదు. అది ఏ సమయం ఎలా ఇంత బాధలో కూడా ఆవిడ ఆర్మీని కొట్టింది. నాకు ఆశ్చర్యమైంది. అమ్మ సిస్టర్ బ్రదర్ బాగుంది. లేదు బ్రదర్ ఎప్పుడో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, తెలీదా అన్నది. బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 లక్షల రూపాయలు జీతగాడు, యాక్సిడెంట్లో చచ్చిపోయాడు బెంగళూరులో. చూస్తే వాళ్ళు సాక్ష్యాలు చెప్పిస్తే ఆశ్చర్యం. ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తే గంట. మన టైం అయిపోయింది, నాకు అడావుడు ఇచ్చారు కానివ్వండి, లేకపోతే 7 వరకు కూడా చెప్తారు. ఇంకో పొట్టావిడ ఈవిడకి ఇచ్చాము కృప, మన లాల్ బ్రదర్ అని ఇక్కడికి వచ్చాడు, వాళ్ళ ఆవిడ ఈవిడ. ఇంకొక ఆవిడ వచ్చింది షీల, వాళ్ళ ఆయన ప్రసాద్, ఆయన మంచి సేవ చేస్తారు. వీళ్ళందరినీ పరిచయం చేయడానికి సమయం లేదు, టైం అయిపోయిందని మరి వెళ్ళిపోయారు. అది పరిస్థితి. యాకోబు జీవితంలో చూస్తే దేవుడినితో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో కొన్నిసార్లు అలాగా ఉండిపోకూడదు. బలసూచికమైన మందసాన్ని మోయాలి. దేవుడు చెప్పిన మాట మందసం మోయాలి. దేవుడు ఎలాగన్నాడో అలా వినాలి. దేవుడు ఏం చెప్పాడో చేయాలి. దేవుడు ఏం మాట్లాడాడో అలా ఆలకించాలి. చదవండి కీర్తన గ్రంథం 23:6 మందిరం కొరకే చెప్తాను ఇతరాన్ని. 7 విషయాలు మందిరం కొరకు చెప్తాను త్వరగా. కీర్తన గ్రంథము 23:6 చిరకాలము నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమన వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిర నివాసం చేసేది. చిరకాలము దేవుని మందిర నివాసం చేయాలి. నువ్వు సచ్చినా బతికినా ఎవరికి ఉండాలండి చెప్పండి? మందిరంకి వెళ్ళాలి. పుట్టినప్పుడు పేరు పెడతారు, మందిరంకి వెళ్తారు. పెరిగితే పెళ్లి చేస్తారు, మందిరంకి వెళ్తారు. సస్తే పాతేస్తారు, మందిరంకి వెళ్తారు. ఇది అయితే సభ్యత్వం అంటారు, అది కాదు. పుట్టినప్పుడు పేరు పెట్టిన బాబుని తీసుకొస్తే దేవుని ఆశ్రయిస్తాడు. పెరిగినప్పుడు పెళ్లి చేయాలి మందిరంలో. మందిరంలోనే నీ ప్రారంభం మందిరమే, ముగింపు కూడా మందిరమే. ఈ బైబుల్ ప్రారంభం నుండి ముగింపు మందిరే. నువ్వు శవబేటికి వెళ్ళినప్పటి వరకు కూడా ఆ మట్టి వేసే మంది కూడా వాక్యం చెప్తారు మందిరంలో. అది దట్ ఇస్ లైక్ ఎ హౌస్ ఆఫ్ గాడ్. రెండవది చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథము 122 కీర్తన గ్రంథము 122 Psalm 122:1 యెహోవా మందిరం వెలుదనని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుదుని. యెరూషలేమా మా పాదములు గుమ్మములు నిల్చున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నువ్వు కట్టబడి ఉన్నావు. ఎలా ఉండాలండి? బాగుగా కట్టబడిన పట్టణం వల్ల ఉండాలంటే నువ్వు దేవుని మందిరంకి వెళ్తే సంతోషం. ఇంట్లో ఉంటే సంతోషం రాదు, టీవీ చూస్తే సంతోషం రాదు, బయటికి వెళ్తే సంతోషం రాదు, జాబ్లో సంతోషం రాదు, కుటుంబంలో సంతోషం రాదు. కానీ ద హౌస్ ఆఫ్ గాడ్కి రండి, దేవుని మందిరం నీకు ఏమొస్తుందండి? సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. దేవుని సంతోషం నీలో రావాలంటే, దేవుని మహిమ నీలో రావాలంటే, దేవుని వాగ్దత్వం నీలో రావాలంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఏముంది? దేవుని యొక్క జనాంగంతో నువ్వు ఆరాధన చేస్తావు, దేవుని స్తుతిస్తావు అన్నమాట. అది దేవుని మందిరం. కీర్తన గ్రంథము 27 1-2 చదవండి. కీర్తన గ్రంథము 27 1-2 చదవని మాట కనిపిస్తుంది. యెహోవా నాకు వెలుగును, నా రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడను.
యెహోవా నా ప్రాణదుర్గము. ఇవి 4వ వచనం చదవమ్మా. 4th verse, 27 verse 4th verse Psalms. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత కొరకు, యెహోవా ప్రసన్నత చూచుటకు ఆ ఆలయంలో ధ్యానించున్నాను. నా జీవితకాలం అంతయు నివసింపగోరు. ఏంటంటే జీవితకాలం అంతా ఎక్కడ చేయాలండి? యెహోవా ప్రసన్నత ఆలయంలో ధ్యానించాలి. యెహోవా మందిర ఆవరణలో నివసింపగోరుచున్నాం. ఏం చేయాలండి? దేవుని మందిరం ద్వారం దగ్గర ఉంటే మందిరం దగ్గరకు వస్తే ఆశీర్వాదం. దినాల్లో శాలయంలో ఏం చేయ 3వ పాట పాడగానే గేట్ వేసేవాడు. వైజోసఫ్ గేట్ క్లోజ్ ద గోట్ ఇమీడియట్లీ అని మాటినాన్న. ఆరాధనకు వస్తే గేట్ దగ్గర ఆరాధన చేసి వెళ్ళిపోయారు అంతే. మళ్ళీ బలవర్తమాన గేట్ తీసేవాడు, అంతవరకు తీనిచ్చేవాడు కాదు. తెలుసా? దేవుని మందిరంలో క్రమశిక్షణ ఉంటుంది. దేవుని మందిరంలో ఒక డిసిప్లిన్ ఉంటుంది. దేవుని మందిరంలో ఒక ఆధిక్యత ఉంటుంది. దేవుని మందిరంలో క్రమశిక్షణ నేర్చుకుంటాం. దేవుని మందిరంలో ప్రవర్తనశాలు నేర్చుకుంటాం. దేవుని మందిరంలో ప్రతి ఒక్క పద్ధతి ఉంటుంది. ఇది నేర్చుకోవాలి, ఈ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలి, ఈ పద్ధతి చేయాలి, ఈ స్వార్థ చేయాలి, ఈ పరిచయం చేయాలి, ఈ కానుకలు ఇవ్వాలి, ఈ తుడవాలి, కడవాలి. ఇలా మొదలుపెట్టడమే కాదు, ఇలా నిలబడమే కాదు. ఇలా నిలబడడం కన్నా బయట పరిచయం చేసేది గొప్పది. జాన్ విక్టర్ గారు సాక్షి విన్నాం కదండి, మేము అందరూ పెట్టారు యూట్యూబ్లో. 9 గంటల కింద 10 గంటల కారంతా 9 గంటలకు వస్తే ఆ సేవకుడు ఏం చేశాడండి? బాబు చిన్న పని ఉందని వెళ్ళి బక్సింగ్ ఫెలోషిప్లో ఫస్ట్ ఇచ్చేది ఏంటండి? బకెటు, మగ్గు, చీపురి, పెనాయిలి, యాసిడ్ ఇస్తారు. దట్ ఈజ్ వండర్ఫుల్. అది బాత్రూమ్లు కడ అది సేవ ఫస్ట్. ఏంటండి చెప్పండి? అదే మీకు తెలియదా? మర్చిపోయారు. మీకు తెలియదు. అది చేసి రావాలి. ఈయన నేను ఆఫీసర్ని, గస్టెడ్ ఆఫీసర్ని, టై కట్టుకున్నాను, సూట్ వేసుకుని ఈనేటేలా కానీ హృదయం అనుకుని మళ్ళీ చేయిపోతే ఏమనుకుంటారు అనుకున్నాడట. ఆయన చేయిపోతే ఇంకోలో ఉన్నా తెలియదట. కానీ వెంటనే వెళ్ళాడట. వెళ్ళినండి కడిగాడట, మందిరికి వెళ్ళాడు. అలా ప్రతివారం ఆయనకన్నా ఇంకో ఆఫీసర్ వచ్చారు. బక్సింగ్ ఫెలోషిప్లు అది మొట్టమొదటి ఆఫీసర్ అంటే ఏంటంటే టై కొట్టుకొని సూట్ వేసుకొని వాళ్ళ పులిపేట ఎక్కిపోవడం కాదు. అలాగా మొత్తం ఇచ్చేస్తూ కడిగి నొలగొట్టేస్తుంటారు. ఏం లేస్తారండి? సేవ అంటే నలగొట్టాలి, విరగొట్టాలి, విరవబడాలి, యేసుప్రభులాగా చేయాలి. అది సేవ. ఇంటి దగ్గర అయిపోవాలి, పని అయిపోవాలి, పాట అయిపోవాలి, మళ్ళీ పరలోకంకి వెళ్ళిపోతాం ఏంటండి? పని అయిపోవాలట, పాటు అయిపోవాలట, పరలోకంకి వెళ్ళిపోవాలట. బాధపడకూడదు, వేదన పడకూడదు, శ్రమ పడకూడదు, వెళ్ళిపోవాలట పరలోకం. వెళ్ళరు. నీలో ఎంత బాధ ఉంటేనే, ఎంత కష్టం ఉంటేనే, ఎంత శ్రమ ఉంటేనే, ఎంత ఇరుకుంటేనే, ఎంత ఇబ్బంది ఉంటేనే, ఎంత వేదన ఉంటేనే దేవుని మందిరం ఆనందించే ధన్యత రావాలండి. అదండి, అది దేవుని సంఘం అంటే. దట్స్ లైక్ అ హౌస్ ఆఫ్ గాడ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ చర్చ్? ద చర్చ్ ఇస్ ఎక్లియాషియా, కాలింగ్ అవుట్ ఆఫ్ ద లార్డ్. బయటికి పిలవబడిన సంఘము, ఒక ప్రత్యేకమైన సంఘము, ఒక పరిశుద్ధమైన సంఘము, ఒక మహిమతో నింపే సంఘము, ఒక గణపరిచేది సంఘము, ఒక ఆరాధించే సంఘము. ఆ సంఘములో ఈ పార్ట్ ఏంటంటే నువ్వు దేవుడు ఏ పనిస్తే నమ్మకము చేసే సంఘం. అది దట్స్ లైక్ ఎ లార్డ్స్ టేబుల్. అర్థమైందా? నా కళ్ళు మూసారనుకోండి గుడ్డోడు రక్షణ అంటారు, చేతులు లేవనుకోండి కుంటోడు రక్షణ అంటారు, చేతులు లేవని అంటారు, కాళ్ళు లేవనుకోండి కాళ్ళు లేవని రక్షణ అంటారు. ఇవన్నీ ఉన్నాయనుకోండి రక్షణ గారు పూర్తి అవయవాలు ఉన్నాయని. సంఘం కూడా అన్ని అంగాలతోనేదే సంఘం. ఎవరి పాఠాలు చేయాలి. నా పాట నేను చేయాలి. నాకైతే ప్రసంగించే వరం ఒకటి ఉంది, అడ్మినిస్ట్రేషన్ వరం ఉంది. రెండే నాకు తెలుసు. మిగతా నేను ఇంకో దాంట్లో నువ్వు వేరే అట్టను కూడా. నాకు దేవుడిచ్చిన 2 వరాలు నాకు తెలుసు. మిగతా విషయాలు నేను వెళ్ళను. ఏ పరిస్థితి చెప్పినా బ్రదర్ మీరు చూసుకోండి, నాకు సంబంధం లేదని అంతే. దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని కాపాడుకోవాలి. సంఘములో పని చేయాలి, సంఘములో పాటు చేయాలి. నువ్వు సంఘములో దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. మన దగ్గర పండు వచ్చేవాడు కిరణ్, హైదరాబాద్, చచ్చిపోయాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. మా నాన్నగారు ఒక మాట, రే పండు, ఆడి పేరు కిరణ్, నువ్వు దేవుని పని చేయాలి, దేవుడు నీ పని చేస్తాడని వాడు అనమాట. ఆడి హైదరాబాద్లో సెటిల్ అవ్వడం ఏంటి, పరిస్థితి రావడం ఏంటి, చాలా ఇదైపోవడం ఏంటి, గొప్ప ఆశ్చర్యం అయిపోయింది. అది సేవ చేశాడు, మన దగ్గర వాక్యం నేర్చుకుని వెళ్ళారు. తెలుసండి, దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేయడు. ఇది 3వది. ఏం చెప్పాను? మొదటిది చిరకాలం మందిరం ఉండాలి, ఐక్యత కలిగిన మందిరం ఉండాలి, దేవుని మందిరం కలిగిన మందిరం ఉండాలి, దేవుని మందిరం నివసింపగొట్టే మందిరం ఉండాలి. చూడండి 4వ చూపిస్తాను. చూడండి కీర్తన గ్రంథము 118వ కీర్తన, 118వ కీర్తన 26వ వచనం చదవండి. 118:26. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదమునందునుగాక. యెహోవా మందిరములో నుండి నేను నియమించున్నాను. యెహోవా మందిరం నుండి ఏం చేస్తాడండి? దీవిస్తాను. బ్లెస్సింగ్స్ ఎక్కడున్నాయి?
బ్లెస్సింగ్స్ ఎక్కడ ఉన్నా తెలిసిన మందిరంకి వస్తేనే దీవెన. బయట ఎక్కడ దీవెన? నీ ఇంట్లో దీవెన ఉండదు, నీ బయట దీవెన ఉండదు, నీ వెలుపల దీవెన ఉండదు, నీ ఎవడ దీవెన ఉండదు తెలుసా? నువ్వు ఇంటికి వస్తేనే దీవెన. నువ్వు దేవుని మందిరంకి వస్తే నా బాగులో చిత్తుని పడుకోవచ్చు. నన్ను ఏమన్నా మా ఆవిడ అంటుంది, ఏ హలో సేవ చేయాలంటుంది. ఇంకో ఆవిడ అంటే కొడేస్తాను. ఆవిడ అంటుంది, నేను ఒకసారి నాకు అసలే కొంచెం కోపం ఎక్కువ, నేను వెళ్ళలేనమ్మా బాగలేదు, నువ్వు వెళ్ళాలి, వెళ్ళకపోతే కుదరదు. హలో ఉదయం 4 గంటల ప్రార్థన చేసి కుటుంబ ప్రార్థన చేసి మేము బయలుదేరి ఉన్నాను. కొంచెం నీరసం వల్ల అలాగా అయిపోయి ఒక అరగంట నిద్ర వచ్చింది. మళ్ళీ వేసి వెంటనే టక్కన మొంగ కొడుకొని బయలుదేరి వచ్చాను. నన్ను ఎవరు అడగరు, నన్ను ఎవరైనా అడగగలరా చెప్పండి? అడగలేరు. కానీ దేవుడు అడుగుతాడు. అది గుర్తెరగాలి. దేవుడు ఉన్నాడని గుర్తారు. అది ఇక్కడ చూసారా, దేవుని మందిరంకి వస్తే ఏమొస్తుందండి? ఆశీర్వాదం. ద బ్లెస్సింగ్స్ ఇస్ కమింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఈజ్ లైక్ ఎ హౌస్ ఆఫ్ గాడ్కి రావాలి. నీవు మందిరంలో రావాలంటే, నీ జీవితం బాగుపడాలంటే, నీకు పెళ్ళి అవ్వాలంటే, నీకు ఉద్యోగం రావాలంటే, మీ అమ్మాయి బాగుపడాలంటే, మీ అబ్బాయి బాగుపడాలంటే, మీ మనవలు బాగుపడాలంటే, మీ మనవరాలు బాగుపడాలంటే, నువ్వు ప్రెగ్నెంట్ లేడీ కనాలంటే, నువ్వు పని చేయాలంటే దేవుని మందిరం రావాలి. అది దట్ ఇస్ లైక్ ఎ హౌస్ ఆఫ్ గాడ్. అప్పుడు దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? అమోఘంగా వస్తుంది. చిన్నప్పుడు మా నాన్నగారు మందిరం తీసుకెళ్ళినప్పుడు నేను అనుకునేవాడిని, వీడు పిచ్చోడు కాకపోతే ఇలా తినేస్తాడని అనుకునేవాడిని. పిచ్చోళ్ళ తినేసేవాడు. ఉదయం 9 గంటలని రాత్రి 10 వరకు ఉంచేవారు. ఏం చేసేవారు? 3 వర్తమానాలు రాక్కి రాక్కి రాక్కి. మన ఇబ్రోని వదులుతారా? ఇప్పుడంటే టైం పెట్టారు, అప్పుడులో టైం ఉందండి కుమారాంటీ చెప్పండి. ఒక వర్తమానం గంటన్నర, ఒక వర్తమానం ఇంకొక గంటన్నర, ఒక వర్తమానం ఇంకొక గంటన్నర, మళ్ళీ బోర్డు పెట్టుకొని ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ మెసేజ్ తెలుసా? ఇప్పుడు అంతసేపు ఉంచబడండి, ఎవరు ఉండరు, వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ ఎంత ఉప్మా పెట్టి టీ ఇచ్చి ఓపెనర్ తీసుకెళ్ళేవారు. ఓపెనర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి టీ ఇచ్చి కూర్చుని పెట్టి మళ్ళీ సువార్త కూడిక. సువార్త కూడిక అయిపోయింది ఏంటి? సాంబార్ అన్నం. సాంబార్ అన్నం తిన్న తర్వాత ప్రైజ్ లార్డ్ సేవకునితో ప్రార్థన చేసుకొని బయటకు వచ్చేసారు కదా 10. అంతేనా కాదా? ఏంటి రూతమ్మ గారు? అంతేనండి. శాలేములు ఉన్నారు. సత్యవతాంటి గారి ఇంట్లోనే మంగళవారం ప్రార్థన అయ్యేది. ఆవిడ ఇంట్లోనే అక్కడ బాజీ జంక్షన్. ఎస్ రైట్ రైట్. చూసారా ఎలాగుండేది అనుకున్నారు? ఆ దినాల్లో ఉండే ప్రేమ, ఆ దినాల్లో ఆప్యాయత, ఆ దినాల్లో ఉన్న శక్తి ఈ దినాలు ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు లేదు? మందిరం అంటే ఆసక్తి పోయింది. ఆ దినాల్లో ఎవరికి కష్టం వచ్చినా అందరూ ఏకమైపోయారు. ఈ దినం ఎవరింట్లో కష్టం వచ్చినా ఎవరికి ఏకం లేదు. ఈడు మట్టుకు ఈడిపోతాడు, ఆడి మట్టుకు ఆడిపోతాడు. అది కాదనమాట. చూసారండి, నిజం చెప్తున్నాను, నేను అబద్ధం కాదు, నిజమే చెప్తున్నాను. దేవుని మందిరానికి వచ్చిన బట్టి పూర్వ దినాల్లోని మనం నడుచుకొని వెళ్ళినా సరే, ఈ ప్యాసింజర్ ఈ సింహాచలం స్టేషన్ నుండి వాల్టేజ్ స్టేషన్కి వెళ్ళి ₹2 టికెట్ కొని అక్కడి నడిపించి తీసుకొని పాటలు పాడి, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. పాడని రాదేటి? నేడు మాతో కూడా నుండి మమ్ము అంటే పాడుతుంటే సంతోషంతో నడుచుకొని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నిద్ర లేదు, సంతోషమే లేదు. ఏమి లేదండి? మందిరం అంటే ఏమి లేదండి? చెప్పాలి, ఏమి లేదండి? సంతోషం లేదు. సంతోషం రావాలి మందిరం అంటే. ఎల్లప్పుడూ నేను ప్రభువునందు ఆనందించదును, మళ్ళా చెప్పుతును ఆనందించదును, మీ సహనము సకల జలు తెలియపోయాను, ప్రభువు సమీపంగా ఉన్నాడని అర్థం అని చెప్తుందన్నమాట. చదవండి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:4 ఫిలిప్పీలు రాసిన పత్రిక బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 4:4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మళ్ళా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు ఏం చేయాలండి? తెలియబడినేయాలి. మన సహనం ఎలా ఉండాలండి? సకల జనులకు తెలియబడినవాలి. సహించుకోవాలి, వహించుకోవాలి, లోబడాలి, ప్రేమించాలి, వెంబడించాలి, గణపరచాలి. సంఘంలో అన్ని బాధలు ఉంటాయి, అవన్నీ ఎరగాలి. ఒక 100 మంది 200 బాధ 1000 మంది సంఘాలు. బక్సింగ్ గారు 3,000-5,000 మందిని ఎలా హెబ్రోన్లో కంట్రోల్ చేశాడు. నేను ఎప్పటికీ ఆశ్చర్యపోతాను. హెబ్రోన్ వెళ్ళినప్పుడు అనుకుంటాను, సేవకులు కూడా ఆయన చూస్తేనే ఒక్కొక్కరు ఒంటేలు పడిపోయారు. అలా చూసేవారు. ఆయన పరిశుద్ధాత్మక, ఆయన మనిషి చూస్తే పొట్టుకుంటాడు. దావీదులా గొల్లియాతులాగా మార్టిన్ గారు ఉంటారు. ఇద్దరుంటే ఎత్తేసండి. ఇద్దరు నడుస్తుంటే అన్నదమ్ములా, అక్క చెల్లెలా, తల్లి బిడ్డల పరిస్థితి చూస్తుంటే సేవకులంటే అలా రోషంగా బతకాలని అనేవారు సార్. ఆయన ఒక ఆయన ఉన్నారు, దానియేల్ గారు, LEF ఫౌండర్. ఆయన ఒక ఆయన, జోషువా డానియల్ అలాగనేవారు. ఆయన వస్తుంటే అగ్గొచ్చిందిరా అనేవారు అనమాట.
బక్సింగ్ గారు వస్తున్న అగ్గి వచ్చింది అనేవారు అనమాట. మార్టిన్ గారు వస్తున్న ఈ ఏరియాలో అగ్గి వచ్చింది అనేవారు అనమాట. పవర్, దట్ ఇస్ లైక్ పవర్ నీలో రావాలి. ఎప్పుడు రీఛార్జ్ అవ్వకుండా ఎప్పుడు ఎలా వేదన పడి ఉంటే ఎందుకు ప్రయోజనం? నువ్వు ఓ యవనస్తుడు ఎందుకు ప్రయోజనం? ఓ యవనస్తుడు ఎందుకు ప్రయోజనం? ఓ చిన్నబిడ్డ ఎందుకు ప్రయోజనం? దేవుని కొరకు పవర్గా వెలిగించాలి. అది మందిరం అంటే. అప్పుడు శక్తి నీలో అమోఘంగా వస్తుంది. ఎన్ని చెప్పాను? చిరకాలము దేవుని మందిరంలో ఉండాలి, దేవుని యొక్క వరం అడగాలి, దేవుని మందిరంకి వెళ్ళాలి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి. దేవుని మందిరంలోని ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది అనమాట. చదవండి 57వ కీర్తన 2వ వచనం 3వ వచనం చదవండి. 57వ కీర్తన 2వ వచనం 3వ వచనం చదివిన మాట కనిపిస్తుంది. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చే దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. ఆయన ఆకాశం ఆజ్ఞిస్తున్నాడు, నన్ను రక్షించును, నన్ను మింగగోరువారు. దేవుడు తన కృపా సత్యములను పంపుతాడనమాట అండి. ఎలాగండి? మహోన్నతమైన కార్యం చేస్తాడు. ఈ కార్యం జరగాలంటే ఎక్కడికి రావాలి? బిహెచ్పి జనరల్ మేనేజర్ గారి యొక్క డేవిడ్ రాజు గారి యొక్క తోడల్లుడి గారిని మనం కలిసాం. పాలువేదం గారు అల్లుడిని కలిశారు. మనం రీసెంట్గా ఒక మీటింగ్లో కలిసాం మేమంతా. ఆయన చెప్పారు, పాత విషయాలు చెప్పారు. మరి అని వాళ్ళ మరదల గారి పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అవ్వకపోతే శ్యామ్ గారికి కూడా తెలుసు, మా అక్కలకు తెలుసు, పాత వాళ్ళు తెలుసు. ఈ అమ్మాయి ఎక్కడుంటే అబ్బాయి అమెరికాలోని అబ్బాయికి దేవుడు చూపించాడు. మందిరంలో సేవ చేసింది మరియ గారు, ప్రేమ గారు, హేనా గారు, మరియ గారు. మరియ సేవ చేస్తుంటే ఎక్కడో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. అప్పుడు ఈ దినాల్లో ఇంటర్నెట్లు, ఈమెయిల్, స్కైప్స్ ఏంటండి, ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్, ట్విట్టర్స్ ఏం లేవండి. 45-50 సంవత్సరాల క్రితం అండి. ప్రార్థన దర్శనం చూస్తున్నాడు యాకోబు గారిలో. యాకోబా నాయనా ఆ పలుకు నీదన్నట్టు ఈ అమ్మాయి ప్రార్థన చేస్తుంటే దైవజనుడు చూపిస్తున్నాడు. ఆ అబ్బాయి ప్రార్థన ఈ అమ్మాయిని చూపిస్తున్నాడు. మళ్ళీ బక్సింగ్ గారి దగ్గరికి ఒక విషయం వచ్చింది, పెళ్ళి వస్తే ఏమైందంటే బక్సింగ్ గారు చెప్పారు, మేరీ సిద్ధపడు, దేవునితో మాట్లాడా? అంకుల్ మాట్లాడాడు అంకుల్ అని. దేవుడు నిన్ను సిద్ధపరిచాడా? ప్రార్థన చేసుకో, ప్రభు చిత్తమైతే అవుతుంది, లేకపోతే లేదనేవారు. ప్రభు చిత్తమైతే అవుతుంది, లేకపోతే లేదనేవారు. ప్రార్థన చేశారు. అప్పుడు ఈ జనరల్ మేనేజర్ గారికి ఎలాగో ఫోన్ ట్రంక్ కాల్స్ వచ్చినండి. ఆ బాబును ఒకసారి అమెరికా నుండి రమ్మానండి అన్నారనమాట. అబ్బాయి అమెరికా నుండి వచ్చాడు, షాలేం వచ్చాడు. ఈ అమ్మాయిని కూడా సిద్ధపరిచాడు, చూపించాడు. అంకుల్ దేవుడు ఈ అబ్బాయినే చూపించాడు, ఈ అబ్బాయికి ఆ అమ్మాయినే చూపించాడు. చూడండి ఇది ఎలా జరిగిందో చెప్పాలి. 57వ కీర్తన 2వ వచనంలో చదివిన మాట ప్రకారం జరిగింది. అది నా కార్యము సఫలము చే దేవునికి నేను మొదలు పెడుతున్నాను. అది నా కార్యం అంటే దేవుని కార్యం జరిగిందనమాట. వెంటనే వాళ్ళిద్దరు వివాహం చేశారు, పంపించారు. వాళ్ళు అమెరికాలో మంచి యూనివర్సిటీలో సేవ చేస్తూ మందిరం కట్టారు. చూసారా? ఇప్పుడు కాలు ఉన్నారు. చూసారా? దేవుని సేవలో చేస్తే నువ్వు ప్రపంచంలో ఎక్కడికెళ్ళి దీవం పడతావు. నువ్వు ప్రపంచంలో ఎక్కడికెళ్ళి ఏ మూలకెళ్ళి దీవం పడతావు. మన హెబ్రోన్ సంచి ఎక్కడికెళ్ళి హెబ్రోన్ సంచి చేసుకెళ్ళండి మీరు ఫ్లైట్లోనే, యువర్ బికమ్ ఎ హెబ్రోన్ అంటారనమాట. తెలుసా? మన ఇంక మిగతా ఎవరైనా సేవకులు గుర్తుపెట్టలేరు, కానీ మనోళ్ళు గుర్తుపెట్టేస్తారు. హెబ్రోన్ సంచి షోల్డర్ బ్యాగ్ వేసుకొని ఫ్లైట్ ఎక్కండి, ట్రైన్ ఎక్కండి, ఎయిర్పోర్ట్ ఎక్కండి, విమానం ఎక్కండి, తత్తండి, ఓడల రేవుకి వెళ్ళండి, ఏ పరిస్థితికి వెళ్ళండి, నువ్వు హెబ్రోన్ అని చెప్పడం గల కారణం ఏంటంటే నీ సంచి చెప్పేస్తుంది అనమాట. అది దట్ ఈస్ లైక్ ఎ ఫెలోషిప్ ఆఫ్ ద లార్డ్. సంఘానికి ఎందుకు వస్తారండి? చెప్పాలి, ఎందుకు వస్తారు? సహవాసంకి వస్తాం. నా ఇంటితో నేను ప్రార్థన చేసుకోవచ్చు కదా, నా ఇంటితో నేను బల్లరవచ్చు కదా, నా ఇంటితో నేను ఆరాధన చేసుకోవచ్చు కదా. అలా కాదు. సహవాసం అంటే ఒక బలసూచికమైన మందసం ఇక్కడ ఉంది కాబట్టి దేవుని శక్తి అమోఘముగా ఉంటుందన్నమాట. చదవండి 57వ కీర్తన గ్రంథము 52వ అధ్యాయము 3వ వచనం చదవండి. 52వ అధ్యాయం 3వ వచనం. 8వ వచనం చదవము. 8వ వచనం. నేనైతే దేవుని మందిరం, అది పచ్చని ఒలీవ చెట్లు వల్ల ఉండాలట. ఎలాగుండాలండి? దేవుని మందిరం ఎలాగుండాలండి? ఒలీవ చెట్టు వల్ల ఉండాలి. మామూలుగా ఉండడం కాదు, పచ్చగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుకోండి, దిగులు మాకమే. ఎప్పుడు ఏది పోగొట్టి ఉంటుంటారు మందిరం. ఎందుకండి వస్తారు చెప్పండి? ఎప్పుడు ఏదో పోయింది, ఏదో అయిపోయింది, ఎవడాస్తి తినేసావు, ఎవడంతా ఇదెందుకండి బాధ? ఎప్పుడు ముఖాలు అలాగెట్టుకుని ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? సంతోషంగా ఉండాలి మందిరం అంటే, ఆనందంగా ఉండాలి మందిరం అంటే.
దేవుని మందిరంలో ఎప్పుడు ఉద్యోగంగా ఉండాలి. దేవుని మందిరం ఎప్పుడు ఘనతగా ఉండాలి, కీర్తితో ఉండాలి. శ్రమలు వస్తాయి, ఎవరు రావు, మానవుడికి ప్రతి ఒక్కరికి శ్రమ వస్తాయి. శ్రమ లేనివాడు మానవుడే కాడు. శ్రమ లేనివాడు మానవుడే కాదు. కొంతమంది పిల్లలు అనుకుంటారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారు తెలుసా? పరిస్థితి ఏంటండి, చిన్నపిల్లలే కదండి, రాలేకపోతున్నాను అనుకుంటారు. కానీ దేవుని మందిరంకి వచ్చిన వాళ్ళు దీవం పడతారు. దేవుని మందిరంకి వచ్చిన వాళ్ళు ఆశ్రయం పడతారు. దేవుని మందిరం వచ్చి సంతోషం వస్తుంది. దేవుని మందిరం వచ్చి క్రమశిక్షణ వస్తుంది. దేవుని మందిరం వచ్చినది ఘనత వస్తుంది. దేవుని మందిరం వచ్చిన కీర్తి వస్తుంది. దేవుని మందిరం వచ్చిన అనేక ఆత్మ రక్షణార్థమే వినియోగిస్తారనమాట. అది దేవుని మందిరం. నేనైతే పచ్చని ఒలివ చెట్ల వలె నీ మందిరంలో వర్ధిల్లాలి. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుని మందిరంకి వస్తే గొప్ప ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. ఇప్పుడు చదవండి 132వ కీర్తన 7వ వచనం చదవండి. 7వ వచనం త్వరగా అయిపోయింది. 132వ కీర్తన 7వ వచనం చదవండి. ఆయన నివాసస్థలమునకు పోదుము రండి. అంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? నివాసస్థలం అంటే ఏంటి? మందిరానికి. 84వ కీర్తన 1వ వచనం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణం చూడవలని నా ప్రాణము ఆశపడుచున్నది. చూసారండి, దేవుని నివాసస్థలమునకు పోదము రండి, దేవుని మందిరంకి వెళ్దాము రండి, దేవుని యొక్క నివాసస్థలమునకు కేకలు వేద్దాము రండి అని ఉందన్నమాట అండి. అంటే రావాలన్నమాట దేవుని మందిరాన్ని. తర్వాత చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. బుక్ ఆఫ్ ఎఫెషియన్స్ చాప్టర్ 2:22. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాసస్థలమునకు ఏం చేయాలండి? ఆయన మూలంగా మీరు ఏం చేయాలండి? నివాసస్థలమునకు కట్టబడాలి. తర్వాత సామెతలు 3:33 చదవండి. సామెతలు 3:33. సామెతలు 3 అధ్యాయం 33 వచనం. తీయాలి, త్వరగా టైం అయిపోయింది. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాసస్థలము ఆయన ఆశ్రయం. బలసూచకమైన నివాసస్థలము కావాలంటే, మందసం ఉండాలంటే ఏం చేయాలండి? దేవుని నివాసస్థలం నువ్వు రావాలి. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుంది, యెహోవా మందిరం నివాసస్థలమునకు ఆశీర్వాదం వస్తుంది. నువ్వు దేవుని మందిరంకి వస్తే శాపం తీసుకెళ్తున్నావా, ఆశీర్వాదం తీసుకెళ్తున్నావు? తర్వాత 132వ కీర్తనలోని ఇంకో వచనం చదవం కదా, మాట చదవమ్మా. 13వ వచనం చదవండి. 13వ వచనం 12-13. యెహోవా సియోను ఏర్పరచుకొను, తన నివాసస్థలముగా నేను కోరుకున్నాడు. ఇది నేను కోరుకున్న స్థానం, ఇదే నివాస స్థలముగా నేను కోరుకుని ఉన్నాను. దేవుడి నివాస స్థలముగా కోరుకున్నాడు కాబట్టి నువ్వు దేవుని మందిరంకు రావాలి. ఈ బల్ల తీసుకుని నువ్వు ప్రతి ఆదివారం నామకార్థంగా తీసుకోకండి. దేవుని బల్లని గుర్తెరగాలి, ప్రభు శరీరం అని గుర్తెరగాలి, ప్రభు రక్తం అని గుర్తెరగాలి, ప్రభు మనతో మాట్లాడి గుర్తెరగాలి. 7 విషయాలు మందిరం కొన్ని నేర్పండి. చిరకాలం దేవుని మందిరం ఉండాలి. శ్రమంలో దేవుని మందిరం ఉంది, పచ్చని ఒలివ చెట్టు వలె ఉంది. మందిరంకి వెళ్తే ఆనందం ఉంది, మందిరంకి వెళ్తే కేక ఉంది, మందిరంకి వెళ్తే నివాసస్థలంలో ఒక మందసం ఉంది, మందిరంకి వెళ్తేటని ఒక మిశ్రమ స్థానం ఉంది, మందిరంకి వెళ్తేటని అనేక ఆత్మలు రక్షించాలన్నమాట. ఆ మందిరం నువ్వు ఎలా ఉండాలంటే ఒక పాత్రగా వాడబడాలి. 1 తిమోతి పత్రిక, తిమోతిలు రాసిన 1 పత్రిక చూడండి, 3వ అధ్యాయం. 1 Timothians chapter 3 14, 15, 16 అందరం కలిసి చదువుకొని ప్రభు బలలో పాల్పొందాం. చూడండి, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14, 15 అందరం కలిసి చదువుదాం. రీడింగ్ ఆల్ టుగెదర్. శీఘ్రముగా నీ యొద్ద కొత్త నిరీక్షించిన అయినను నేను ఆలస్యం చేసినలా దేవుని మందిరనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తింపాలని తెలియలేదు. ఈ సంగతి నీకు రాయిచ్చినాను. ఆ సంఘము సత్యమును సంఘమును నిరక్షేపమైన దైవభక్తిని గురించిన మర్మము గొప్పదైనది అని సశరీరుడిగా ప్రత్యక్షుడాయను. ఆత్మవిష నీతిపడిన తీర్పునందును దేవదూతలకు కనబడను, రక్షకును ప్రకటింపబడను, లోకమందు నమ్మబడను, ఆరోహణుడై తీర్చను. చూడండి, దేవుడి మందిరంలో జీవముగల దేవుని సంఘములో మన ప్రవర్తన, మన జీవితం ఎలాగుందో గుర్తెరిగేదే మందిరం. అది గుర్తు. అప్పుడు యాకోబు ఇది దేవుని మందిరం, ఇది పరలోకపు గవిని అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? పరలోకము చూశాడు, ఈ లోకానికి వచ్చాడు, బలిపీఠం కట్టాడు, దానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే దేవుడి మందిరానికి గుర్తుకుంది అని చెప్పాడు. దేవుడి ఉద్దేశాలు నెరవేర్చాడు. మరోసారి యాకోబులో 3 విషయాలు మరొకసారి చెప్తాను. ప్రభు చిత్తమైతే మోకరించని ప్రార్థన చేసుకుంటాను.